Yes, ma'am. హలో నమస్తే కన్యాకుమారి గారు. సో ఇక్కడ మనతో పాటు కన్యాకుమారి గారు ఉన్నారు. కన్యాకుమారి గారు నా దగ్గర 90 డే గ్రాఫోథెరపీ అండ్ హీలింగ్ సెషన్స్ కంప్లీట్ చేశారు. తను వచ్చేసి హోమ్ మేకర్, తను టీనేజ్ గర్ల్ మదర్. సో తను ఏమేం రిజల్ట్స్ తను ఈ 90 డే గ్రాఫో అండ్ హీలింగ్ లో తను చూసారో మనం తెలుసుకుందామా? జస్ట్ గో బ్యాక్ టు ద కన్యాకుమారి గారు. జస్ట్ వెల్కమ్ కన్యాకుమారి గారు. ఎస్, Namaste, madam. హౌ ఆర్ యు అండి? I am awesome, madam. సూపర్ సూపర్, యా. సో మీరు మన దగ్గర 90 డే గ్రాఫో అండ్ హీలింగ్ జాయిన్ అయిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఏమేమి చేంజెస్ చూసారు, అసలు ఏం జరిగింది? ఎస్ మేడం, ఓకే మేడం. జనరల్ గా హీరింగ్ అనే ఉంటాయన్న విషయం నాకు తెలియదు మేడం. అది నేను చాలా కొత్తగా విన్నాను. అసలు హీరింగ్ అంటే ఏంటో తెలియదు మేడం. బిఫోర్ ఏంటంటే మేడం, నేను చాలా గిల్టీగా ఏంటంటే మేడం, హౌస్ వైఫ్ గా, ఒక టీనేజ్ మదర్ గా, ఒక వైఫ్ గా నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది చెయ్యలేకపోతున్నానన్న గిల్టీతో 10 years నేను సర్వే చేశాను మేడం. అంటే మనం యూట్యూబ్ లో ఎన్ని మోటివేషన్ చూసినా అది 2 రోజులు మాత్రమే ఉంటది మేడం. మనం అనుకుంటాం మేడం, మోటివేషన్ దొరికేస్తుంది కదా చూసేద్దాము, అది అస్సలు అవ్వదు మేడం. అలా నేను 10 years కి ఎందుకు వచ్చాను మేడం. నేను ఫస్ట్ మీది ఫ్రీ హీరింగ్ సెక్షన్ లో జాయిన్ అయ్యాను మేడం. ఆ రోజు జాయిన్ అవ్వగానే చాలా లేదు నాకు, ఇది జాయిన్ అయితే నేను చాలా బాగా చేంజ్ అవుతానని నమ్మకం వచ్చి మీతో కనెక్ట్ అయ్యాను మేడం. అప్పుడు 90 days హీరింగ్ సెక్షన్ లో జాయిన్ అయ్యాను మేడం. జాయిన్ అవ్వగానే ఫస్ట్ నేను ఎలా ఉండేదాన్ని అంటే మేడం, మీతో మాట్లాడడానికి కానీ, ఏదైనా వర్క్ చేయడానికి కానీ, అసలు దేనికైనా చాలా భయపడేదాన్ని మేడం. ఫస్ట్ అయితే స్టార్టింగ్ 20 days అయితే నేను ఏడుస్తూనే ఉన్నాను మేడం, ఎవ్రీ సింగిల్ డే మీ హీలింగ్ సెక్షన్ లో. అలా నేను ఉండేదాన్ని మేడం. గిల్టీ మేడం. పాపతో నేను సరిగ్గా ఉండట్లేదు, హస్బెండ్ తో సరిగ్గా ఉండట్లేదు, ఇంటి కోడలుగా నేను సరిగ్గా లేను, నాకే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పి ప్రతి రోజు గిల్టీతోనే పడుకునేదాన్ని మేడం. హ్యాపీ లేదు, మొహంలో నవ్వు లేదు. నవ్వు అంటే ఏంటో కూడా నాకు తెలియదు మేడం, నవ్వాలన్న విషయం కూడా నాకు తెలియదు. ఆఫ్టర్ 1 month తర్వాత ఫస్ట్ నేనేం చేంజ్ అయ్యానంటే మేడం, ఫస్ట్ స్లోగా ఆహా హీరింగ్ ఇలా ఉంటది. ఆ నా వరకు ఏంటంటే మేడం, ఒక ఒక ప్రాబ్లం వస్తే 10 మందికి చెప్పి, ఆ 10 మంది దగ్గర ఆన్సర్స్ తీసుకుని వాళ్ళందరితో డిస్కస్ చేయాలి. నాలో ఒక పవర్ ఉంది, నేను అన్నీ చేయగలనన్న కాన్ఫిడెంట్ కానీ, నా దగ్గర ఒక పవర్ ఉందని కానీ అసలు నాకేమీ తెలియదు మేడం. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ హీరింగ్ కన్నా ఫస్ట్ నా హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను మేడం. మార్నింగ్ లెగడం ఒకటి, మొత్తం ఫస్ట్ నేను నా హ్యాబిట్స్ చెప్తాను మేడం. 90 days అయ్యేసరికి మేడం, నేను 90 days ముందు ఏదైతే గిల్టీ, సాడ్నెస్, బాధ, 10 సంవత్సరాలు మేడం, 1 year 2 year కాదు మేడం, లిటర్ గా 10 years. ఆఫ్టర్ ఆఫ్టర్ 90 days తర్వాత ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఎంత హ్యాపీగా అంటే, నేను ఒక 10 మందిని మీరు ఎలా లేస్తున్నారు 4ంటికి, లేదా ఇంట్లో వర్క్ ఎలా చేస్తున్నారు అని అందరిని అడిగే నేను, నన్ను నన్ను ఒక నలుగురు అడిగేలాగా చేసుకున్నాను మేడం. ప్రెసెంట్ నా డ్రీమ్ ఏదైతే, నేను 4కి లేచి 6 లోపు పూజ చేసుకోవడం, ఇంట్లో వర్క్స్ అన్ని చేయడము, మా పాపను చూసుకోవడం, ఏదైతే నా డ్రీమ్ అనుకున్నానో మేడం, అది ఈ రోజు 90 days తర్వాత సక్సెస్ఫుల్ గా చేశాను మేడం. నేను అనుకున్నాను మేడం, ఎవరైనా గురువు ఉంటే నిజంగా మారిపోతామా, పాసిబుల్ అవుతా. ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా మెంటర్స్ దగ్గర నేను నేర్చుకున్నాను మేడం. ఇదే ఫస్ట్ కాదు మేడం, చాలా మంది దగ్గర నేను నేర్చుకున్నాను, కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు మేడం. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేంజ్ అవుతాం మేడం, చేంజ్ వస్తుంది. సరైన గురువు దొరికితే చేంజ్ అవ్వలేని మనిషి ఉండరు అని చెప్పి నేనే ఎగ్జాంపుల్ మేడం, లైవ్ ఎగ్జాంపుల్. ఎన్ని ఎమోషన్స్ అంటే మేడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, చనిపోవాలనుకున్నాను. అసలు అసలు ఒక మనిషి ఎలా ఉండకూడదో అలా నేను ఉన్నాను మేడం. నన్ను 90 days తర్వాత మీరు ఎలా మార్చారంటే మేడం, పవర్ఫుల్ ఉమెన్ గా. సో నా ప్రాబ్లమ్ ని నేను సొల్యూషన్ చేసుకోగలను, నేను హ్యాపీగా మాట్లాడగలను. సో అన్ని నాలో ఉన్నాయి మేడం, నాలో ఉన్నాయన్న విషయం నాకు తెలియడానికి అది దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను మేడం. మీరు దొరకడం నాకు గాడ్ గిఫ్టే మేడం. ఎందుకంటే గురువు దొరకడం కూడా చాలా కరెక్ట్ మేడం. ఇప్పుడు ఇప్పుడు సొసైటీలో చెప్పే వాళ్ళు చాలా మంది వస్తున్నారు మేడం, కానీ సరైన గురువు దగ్గరికి వెళ్తేనే మన ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది మేడం. నాకు నా యొక్క 10 years ప్రాబ్లం కి 90 days లో సొల్యూషన్ వచ్చింది మేడం. అసలు
చాలా మంది అనుకుంటారు మేడం సినిమాల్లో ఒక బిఫోర్ ఆఫ్టర్ మారిపోతున్నారు అని. నిజ జీవితంలో కూడా జరుగుతుంది మేడం. సరైన గురువు ఉంటే ఖచ్చితంగా ఏ మనిషి అయినా ఎలాంటి హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అవని డిప్రెషన్ కి వెళ్ళిన వాళ్ళని ఎలాంటి అయినా మారుతారు మేడం. అది నేనే ఎగ్జాంపుల్ మేడం. అలా హ్యాబిట్స్ వైజ్ గా మొత్తం అన్ని చేంజ్ చేసుకున్నాను మేడం. నా డ్రీమ్ ఎలా అయితే కలగన్నానో ఈ రోజు నేను ఆ డ్రీమ్ లో నేను జీవిస్తున్నాను మేడం. నేను ఇలా నేను మీతో ఇలా మాట్లాడడానికి కూడా అదే కాన్ఫిడెంట్ మేడం. ఇది 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 కొత్త కన్యాకుమారి మేడం. పాత కన్యాకుమారి అసలు ఇలా కాదు మేడం. భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ఎవరు ఏం చెప్తే అదే చేయడము, అదే నమ్మేయడము, ఫ్రెండ్స్ నేను మోసపోవడము, ఫ్రెండ్స్ తో డబ్బులు ఇచ్చేయడము, మొత్తం అన్ని కూడా పాత కన్యాకుమారి మేడం. పాత కన్యాకుమారి 90 days లో క్లోజ్ అయిపోయింది మేడం. ఇప్పుడు కొత్త కన్యాకుమారి, నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను, నా పాప నేనే చూసుకుంటాను, ఏదైనా నేను హ్యాండిల్ చేయగలను మేడం. అందుకు చాలా 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 థ్యాంక్స్ మేడం. నేను నా బ్రీత్ మేడం, నా ఒక శ్వాస ఉన్నంత వరకు ఎవ్రీ డే మీకు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను మేడం. నా వరకు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ మేడం. ఫస్ట్ ఇవి నా హ్యాబిట్స్ మేడం. నెక్స్ట్ హీరింగ్ మేడం. హీరింగ్ నేను ఎలా చేంజ్ అయ్యానంటే మేడం, నాలో చాలా గిల్టీస్ ఉండేవి మేడం. చిన్నప్పుడు సంఘటనలు చాలా మందికి మేడం ఆ వయసులో తెలియక ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇలా ఎందుకు చేశాము, అలా ఎందుకు చేశాము, సరిగ్గా చదవలేదు, ఆ టైంలో చదువుంటే మ్యారేజ్ వచ్చేది, ఆ టైంలో ఈ పర్సన్ తో మ్యారేజ్ చేసుకోకపోతే హ్యాపీగా ఉండేవారు, డబ్బున్న ఫ్యామిలీకి వెళ్ళుంటే ఇంకా హ్యాపీగా ఉండేవారు. అలా చాలా రకాల క్వశ్చన్స్, కొన్ని వందలు కాదు మేడం, వేరు ఎవ్రీ డే వస్తూనే ఉంటాయి మేడం. ఇలాంటి వాటికి ఇలాంటి హీరింగ్ చేసుకోవాలన్న విషయం నాకు తెలియదు మేడం. నిజంగా నేను అలాంటి పర్సన్నే మేడం. నాకు చిన్నప్పుడు విషయాలు, నా మ్యారేజెస్ విషయాలు, మా పాప విషయాలు, ప్రతిదీ కూడా నేను అలా చేయకుండా అయిపోయింది మేడం. అయిపోయి దగ్గర దగ్గర 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయినా కూడా అదే పట్టుకుని దాన్నే క్యారీ చేస్తున్నాను మేడం. నాకు తెలియదు హీరింగ్ చెయ్యాలని. వన్స్ మీ హీరింగ్ సెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లో నేను చేంజ్ అవ్వలేదు మేడం. లిటరల్ గా నేను 1 month చేంజ్ అవ్వలేదు. మీరు చెప్తానే ఉండేవారు, 2 days కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ 2 days కి బ్యాక్ వెళ్ళిపోయేదాన్ని. కానీ మీరు ఎక్కడ అదే పేషెంట్ మేడం. ఒక మేబీ మా అమ్మగారు ఉన్నా కూడా ఇలా చెప్పేవారు కాదేమో మేడం. కోపం వస్తుంది మేడం, చెప్పింది వినట్లేదని కోపం వస్తుంది మేడం. మీకు ఎక్కడా కోపం రాలేదు మేడం. నేను ఒకేసారి మారలేదు మేడం. వెనక్కి వెళ్ళిపోయినా కూడా మీరు నాకు అంతే సపోర్ట్ చేసి, అంతే చెయ్య పట్టుకుని, ఎక్కడ ఇంత సహనం కోల్పోయి అలా అస్సలు చేయలేదు మేడం. మేబీ సొంత వాళ్ళు కూడా అలా చెయ్యరు మేడం. నన్ను అదే దాంట్లో స్లోగా 90 days అయ్యేసరికి నేను ఏదైతే డ్రీమ్ చేయాలనుకున్నానో దాన్ని తీసుకొచ్చారు మేడం. ఒకేసారి అవ్వలేదు మేడం, ఒకే రోజులో మారలేదు. నన్ను తీసుకొచ్చారు మేడం. పడతనే ఉన్నాను, మళ్ళీ పైకి లేచాను, పడతనే ఉన్నాను, పైకి చేశాను మేడం. ఆఫ్టర్ 90 days తర్వాత నేను ఇప్పుడు నిలబడ్డాను మేడం. సో నాకు అలాగా పాత విషయాలు చాలా ఉండేవి మేడం. నా చిన్నప్పుడు విషయాలు చాలా చాలా ఆ గిల్టీతో నేను సరిగ్గా హ్యాపీగా ఉండేదాన్ని కాదు మేడం. వన్స్ హీరింగ్ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 1 month తర్వాత మేడం స్లోగా నాకు అర్థమవుతుంది. ఓహో, హీరింగ్ చేస్తూ ఉంటే నేను ఇప్పుడు నవ్వడం స్టార్ట్ చేశాను మేడం. స్లోగా ఒక 1 month హీరింగ్ అయ్యేసరికి మొహంలో నవ్వు అనేది లేకుండా ఇప్పుడు నవ్వడం స్టార్ట్ చేశాను మేడం. హీరింగ్ మా అమ్మగారితో, మా నాన్నగారితో, మా హస్బెండ్ తో, మా అక్కతో మొత్తం అన్ని హీరింగ్స్ నేను టోటల్ గా నా మైండ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసరికి నేను ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాను మేడం, హ్యాపీగా. హీరింగ్స్ అన్ని ఖచ్చితంగా హీరింగ్స్ చెయ్యాలి మేడం. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మేడం, హీరింగ్ లేకపోతే గ్రోత్ ఉండదు మేడం. అది నేను నేర్చుకున్నాను మేడం. ప్రతి ఒక్కరికి హీరింగ్ కావాలి మేడం. వన్స్ నా హీరింగ్ అన్ని తీసేస్తూ వచ్చేసరికి నేను హ్యాపీగా ఉండడం, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండడం, మా అక్క నాతో రిలేషన్ బాగుండడం, మా హస్బెండ్ బాగుండడం, మా పాప బాగుండడం, అన్ని ఓన్లీ 1 సొల్యూషన్ హీరింగే మేడం. హీరింగ్ వల్ల ఇవన్నీ జరిగాయి మేడం. మాటలతో జరుగుతాయి అన్నది అది అవుతుంది మేడం 50%. హీరింగ్ వల్ల మాత్రమే 100% అవుతుంది మేడం. నాకు హీరింగ్ వల్ల ఇప్పుడు నేను నా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా హ్యాపీగా ఉన్నాను మేడం. ప్రాబ్లమ్స్ రావా అంటే వస్తాయి మేడం, కానీ మీరు నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చారు మేడం. ఇప్పుడు నా ప్రాబ్లం ని ఒకరి దగ్గరికి వెళ్ళుకోకుండా నా ప్రాబ్లం నేనే ధైర్యంగా సాల్వ్ చేసుకునేలాగా హ్యాపీగా
ఉండేలా చేశారు మేడం. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటంటే మేడం, నేను ఏడుస్తాను మేడం, విపరీతంగా ఏడుస్తాను మేడం. మీరు గబుక్కున ఒక మాట మీరు గట్టిగా అన్నా కూడా ఏడ్చేస్తాను మేడం. అలాంటి నేను ఇప్పుడు ఏడవడం కంట్రోల్ చేసుకున్నాను మేడం. చాలా తక్కువ ఏడుస్తున్నాను. అవతల వాళ్ళని అర్థం చేసుకుంటున్నాను మేడం. చాలా చేంజెస్ వచ్చాయి మేడం. చెప్పే కొద్దీ నాకు అంటే ఎంత చేంజెస్ అది కూడా నేను చెప్పలేను మేడం. అంటే బిఫోర్ ఆఫ్టర్ అంటే కంప్లీట్ చేంజ్ మేడం. ఆఫ్టర్ కన్యాకుమారి అనేది కంప్లీట్ చేంజ్ మేడం. ఇవన్నీ చేంజెస్ వచ్చాయి మేడం నాలో. ఇప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. అంటే నేనేంటంటే మేడం ఎప్పుడు పక్క వాళ్ళని బ్రెయిన్ చేయడం, పక్క వాళ్ళనే తప్పంతా పక్క వాళ్ళదే. నా తప్పేం లేదు. నేను శుభ్రంగా పని చేస్తున్నాను. అయినా నన్ను అంటున్నారు. ఎప్పుడు నన్ను అంటనే ఉంటారు. ఇంతేనా? అదే ప్రపంచంలో ఉన్నాను మేడం. ఇప్పుడు నా ప్రపంచం ఏంటంటే ఏదైనా నాలోనే ఉంది అని మీరు నాకు నేర్పించారు మేడం. సో నేను చేంజ్ అయితే అన్నీ చేంజ్ అవుతాయి. సో నాకు అది నేర్పించారు మేడం. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. చాలా 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 హ్యాపీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఎంత థ్యాంక్ యూ అనేది కూడా నేను చెప్పలేను మేడం. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. అండ్ అన్నీ చేసుకోగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ మీ. ఏమంటారు, ఐఎమ్ సో హ్యాపీ రియల్గా చెప్పాలంటే. సో మన వ్యూవర్స్ కోసం హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మనీ పరంగా చూస్తే ఏమేమి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు? మేడం హెల్త్ పరంగా వచ్చి నేను చాలా చేంజెస్ చూసాను మేడం. అది కూడా మీరు ఇచ్చిన దాంతోనే చేంజెస్. కొన్ని వర్డ్స్ ఉంటాయి మేడం మీరు చెప్పాయి, అవి డైరెక్ట్ గా మైండ్ కి కాదు మేడం, హార్ట్ కి వెళ్తాయి. అలా హార్ట్ కి వెళ్ళినప్పుడే చేంజ్ వస్తాను మేడం. నేను స్టార్టింగ్ చేంజ్ అవ్వలేదు మేడం. తర్వాత మీరు నన్ను మోటివేట్ చేస్తూ ఉండగా చేంజ్ అయ్యాను మేడం. నా చేంజెస్ ఏంటాయి మేడం, హీరింగ్ సెక్షన్ లో నవ్ ఐఆమ్ 85.6 నుంచి 83కి వచ్చాను మేడం. 2 kgs లాస్ అయ్యాను. ఎంత చేంజ్ అయ్యానంటే మేడం, హెల్దీ ఫుడ్ తింటున్నాను మేడం. నేను కూల్ డ్రింక్స్, లేస్ ప్యాకెట్, చాక్లెట్స్ అవి తినడం వల్ల ఏమవుతది, మీరు హెల్దీగా తినడం వల్ల మీరు ఎంత పవర్ఫుల్ గా ఉంటారని మీరు చెప్పడం వల్ల ఇప్పుడు నేను హెల్దీ ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ 70% హెల్దీ ఫుడ్ కి ఇస్తున్నాను మేడం. సో అది నాలో చేంజ్ అయింది మేడం. అంటే హెల్దీ ఫుడ్స్ ఎందుకు తినాలి అన్న ఆప్షన్ మీరు చెప్పడం వల్ల నేను ఇప్పుడు హెల్దీ వైపుకి వెళ్ళాను మేడం. అదొక చేంజ్ అయింది మేడం. రిలేషన్షిప్స్ ఎలా చేంజ్ అయ్యానంటే మేడం, బిఫోర్ ఎలా ఉండేదాన్ని అంటే ఆయన ఏమైనా ఒక మాట అంటే వెంటనే నేను అనేయడం, ఖచ్చితంగా అనేసేదాన్ని మేడం. వెంటనే అనేసేదాన్ని. ఆ నేను ఇలా చేస్తున్నా అంటే మీరు కూడా ఇలాగే చేస్తున్నారు కదా, నన్ను అంటారేంటి, అలా ఉండేదాన్ని మేడం. ఇప్పుడు చాలా అర్థం చేసుకుంటున్నాను మేడం. అండర్స్టాండింగ్ గా ఉన్నాను మేడం. దాని వల్ల గొడవలు చాలా వరకు తగ్గిపోయాయి మేడం. ఎప్పుడైతే నేను ఆయన నన్ను అర్థం చేసుకోవడం సో అలా చేంజ్ అయింది మేడం. మనీ పరంగా అయితే అసలు పెద్ద మిరాకిల్ మేడం. నాకు ఎవరైతే ఈ హీరింగ్ సెక్షన్స్ ఇవన్నీ చేయడం వల్ల నాకు ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళు 90 days లో నేను దగ్గర దగ్గర 90,000 నేను తీసుకోగలిగాను మేడం. మనీ బ్లాకేజెస్ అన్ని క్రియేట్ అయిపోయాయి మేడం. అండ్ బిఫోర్ కన్నా ఇప్పుడు నా దగ్గర మనీ అనేది కొంచెం అబెండెంట్ గా ఉంటుంది. అంటే కొంచెం బాగా కనిపిస్తుంది మేడం. అంటే నేను మనీ అంటే కొంచెం వేరే ఒపీనియన్ ఉండేది మేడం. మనీ మీద ఒపీనియన్ అంతా వేరు మేడం. ఈ విషయాలు కదా మన అన్ని విషయాల్లో కూడా ఒపీనియన్ చాలా తప్పుగా ఉండేవి మేడం. సో మనీ కూడా ఇంట్లో కూడా చాలా బాగా గ్రోత్ ఉంది మేడం. అండ్ హౌస్ తీసుకోగలిగాము, స్థలం తీసుకోగలిగాము మేడం. అండ్ అన్ని క్లియర్ అవుతున్నాయి మేడం. ఒక్క హీరింగ్ చేసుకుంటే మేడం, మీరు చెప్పినట్టు ఫాలో అయితే అన్ని క్లియర్ అయిపోతూ వచ్చాయి మేడం. మనీ కూడా చాలా 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 బాగుంది మేడం. ఇది వరకు మీద ఇప్పుడు. అండ్ మా హస్బెండ్ చేసే బిజినెస్ బాగుంది మేడం. అవి మీరు చెప్పిన టెక్నిక్స్, మీరు చేసే హీరింగ్స్ వల్ల నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను మేడం. అండ్ మా పాప వైజ్ గా మా పాపతో ఏదైతే నేను ఇన్కంఫర్ట్, అదే ఇలా చేస్తుంది అలా చేస్తుందని ఏదైతే టీనేజ్ పేరెంట్స్ ఫీల్ అయ్యానో ఇప్పుడు తను ఆపోజిట్ అయింది మేడం. నేను ఎంత చేంజ్ అయ్యానో పాప కూడా అంతే చేంజ్ అయింది మేడం. అదే నేను చేంజ్ అయితే పాప చేంజ్ అవుతుందని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు మేడం. అంతా మనలోనే ఉంటదని నేను కల్లో కూడా ఊహించలేదు మేడం. నేను చేంజ్ అయ్యేసరికి పాపలో కూడా చేంజ్ వచ్చింది మేడం. ఇవన్నీ హానెస్ట్ గా ట్రూ మేడం. ఏంటి ఏంటి బాబు ఇలా ఇన్ని చెప్తున్నారని, నిజంగా హానెస్ట్ గా ట్రూ మేడం. వన్స్ మీ సెక్షన్ లో జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్పేది కనెక్ట్ అవుతారు మేడం. ప్రతిది ఖచ్చితంగా జరిగింది మేడం నా విషయంలో. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. అండ్
మనం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మేడం. చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అయితే నేను దగ్గర 3, 4 మంత్స్ నేను డిప్రెషన్ లో ఉండాలి మేడం. ఖచ్చితంగా వెళ్ళిపోయేదాన్ని. అలాంటి అంటే మనల్ని మోసం చేయడము, మనీ వైస్ గా అలాంటి వాటిని మీరు జస్ట్ 1 వీక్ లో మళ్ళీ నన్ను నుంచోబెట్టేశారు మేడం. నేను నేను లెగలేను, నా వల్ల కాదు అనే దాన్ని 1 వీక్ లో నన్ను నుంచోబెట్టి మళ్ళీ అంతే స్ట్రాంగ్ పవర్ఫుల్ గా తీసుకొచ్చారు మేడం. 2 మంత్స్ అయితే మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టేశాను మేడం. ఎందుకంటే మేడం, ఏడుస్తూనే ఉండేదాన్ని, నా ప్రాబ్లం చెప్తానే ఉండేదాన్ని, కానీ ఎప్పుడూ కూడా నా చెయ్యి పట్టుకుని ఇప్పుడు దాకా వదలలేదు మేడం. అంతే స్ట్రాంగ్ గా నన్ను నిలబెట్టారు మేడం. అంటే మేబీ అన్ని మీరే మేడం. ఒక ఒక నేను ఈ సెక్షన్ లో ఏంటంటే మేడం, చిన్నప్పటి నుంచి ఏవైతే నేర్చుకోలేకపోయానో, ఒక వైఫ్ గా ఎలా ఉండాలి, ఒక పాపగా ఎలా ఉండాలి, ఒక ఒక గర్ల్ ఎలా ఉండాలి, అవన్నీ నాకు తెలియదు, నేర్చుకోలేదు మేడం. 90 days లో ఒక అమ్మగా ఎలా ఉండాలి, ఒక వైఫ్ గా ఎలా ఉండాలి, ఒక స్ట్రాంగ్ గర్ల్ గా ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, సొసైటీ ఎలా ఉంది, మొత్తం అన్ని 90 days లో మీరు నాకు నేర్పించారు మేడం. ఒక గురువు ఉంటే ఇంత సాధించగలము అనేది నేనే ఎగ్జాంపుల్ మేడం. ఇంత హ్యాపీగా, ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నానంటే అది కూడా మీరు నాకు నేర్పించిన విధానాన్ని బట్టి ఇంత హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ ఆల్ యువర్ వ్యూస్. సో ఇంకా ఏంటి అంటే మన వ్యూవర్స్ కోసము, మీరు జాయిన్ అవ్వక ముందు ఫోన్ ఎన్నిసార్లు, ఎంత టైం చూసేవాళ్ళు, అలానే ఎక్సర్సైజ్ ఎస్ చేసేవాళ్ళ, మేడం. వాటి గురించి చెప్పండి. ఓకే మేడం. మనం బిఫోర్ అసలు నా జర్నీ స్టార్ట్ అయిందే మీతో ఫోన్ తో మేడం. బిఫోర్ ఏంటంటే మేడం, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఈజీగా 9, 10 hours మేడం. ఐస్ పెయిన్స్ వస్తున్నా, బాడీ బాగోకపోయినా ఫోన్ నుంచి నేను బయటికి రాలేకపోయాను మేడం. నాకు తెలుసు మేడం, ఫోన్ చూడకూడదు అని నాకు తెలుసు. యూట్యూబ్ లో మోటివేట్ వీడియోస్ ప్రతిరోజు చూసినా కూడా 2 రోజులు మాత్రమే ఉండేదాన్ని మేడం. మళ్ళీ వెంటనే నా పని నాది మేడం. ఇంకా 10కి మొదలు పెట్టేదాన్ని, సాయంత్రం 5 వరకు అలా మంచం మీద పడుకుని ఫోన్ చూసేదాన్ని మేడం. దాని వల్ల నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను మేడం. వన్స్ మీ జర్నీ స్టార్ట్ అయింది నాకు ఫోన్ తోనే మేడం. ఫస్ట్ కాల్ నాతో జాయిన్ అయింది ఫోన్ తోనే మేడం. మీరు నాకు ఫస్ట్ సెక్షన్ మేడం, హార్ట్ఫుల్ గా గుండె మీద చేసుకుని చెప్తున్నాను మేడం. ఫస్ట్ సెక్షన్ లో నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తాను మేడం. మీరు చెప్పిన మాటలకి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసాను మేడం. నౌ 90 days దాటినా కూడా ఇప్పటికి నేను ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయలేదు మేడం. ఫోన్ చూస్తున్నాను మేడం, కానీ మీరు నాకు అవేర్నెస్ ఇచ్చారు మేడం. ఏది ఇంపార్టెంట్ కాదు, మనకి ఏది అవసరము అంటే ఫోన్ కి నువ్వు బానిస అవ్వకూడదు ఫోన్ అని చెప్పారు మేడం. సో ఇప్పుడు నేను ఫోన్ చూస్తాను మేడం, కానీ నాకు ఎంత అవసరమో అంతే చూస్తున్నాను మేడం. మిగతా వాటిలో జోరుకి వెళ్ళట్లేదు మేడం. అది నాకు మీ సెక్షన్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మేడం. అంటే అది కూడా 7, 8 months నుంచి ఫోన్ అడిక్షన్ ఉంది మేడం, చాలా ఎక్కువ. దాని వల్ల ఐ ప్రాబ్లం వచ్చింది మేడం. చాలా వీక్ గా ఉంటాయి మేడం నా ఐస్. ఎంత అయిపోయినా కూడా నేను ఫోన్ వదలలేదు మేడం. మేడం, అలా అనకూడదు కదా మేడం. బ్లింకర్ ఎలాగో ఫోన్ అడిక్షన్ కూడా నా లిస్ట్ లో అలాగే మేడం. ఎందుకంటే నేను అలాగే వెళ్ళిపోయాను మేడం. ఆఫ్టర్ మీ స్టార్టింగ్ సెక్షన్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ సెక్షన్స్ తీసుకుని మోటివేట్ చేసి, అంటే మోటివేషన్ కూడా మేడం, మనం ఒక రోజు వినేసి వదిలేస్తాం మేడం బయట చూసిన మోటివేషన్, కానీ మీరు చెప్పే మాటలకి ఆ మైండ్ క్యారీ అవుతూనే ఉంటది మేడం. అది వదలలేం మేడం. అది అంత పవర్ఫుల్ గా ఉంటది మేడం. ఫోన్ ఎడిక్షన్ అయితే ఇప్పుడు హార్ట్ఫుల్ గా చెప్పగలను, నాకు ఇప్పుడు ఐఎమ్ నాట్ ఫోన్ ఎడిక్షన్ మేడం. బిఫోర్ అయితే ఐఎమ్ ఫోన్ ఎడిక్షన్ గర్ల్, డిప్రెషన్ గర్ల్. నౌ ఐఎమ్ పవర్ఫుల్ గర్ల్. నేను ఫోన్ ఎడిక్షన్ గర్ల్ కాదు మేడం. ఎంత వరకు కావాలో అంతవరకే చూస్తున్నాను మేడం. అది సూపర్. నాకు బాగా చేంజ్ అయింది మేడం. అది అది చాలా చాలా బాగా చేంజ్ అయ్యాను మేడం అసలు. ఎస్ మేడం. యా సూపర్. వాట్ అబౌట్ ఎక్సర్సైజ్? మీరు జాయిన్ అవ్వక ముందు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అసలు ఏంటి? ఎక్సర్సైజ్ చేసేదాన్ని కాదు మేడం. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మేడం, చాలా చాలా ఉన్నాయి. ఎక్సర్సైజ్ వాకింగ్ చేయలేకపోవడం వల్ల ఫస్ట్ నా బాడీ కొంచెం ఎలా ఉండేదంటే, నేను నా బాడీని మొయ్యలేకపోయేదాన్ని మేడం. కూర్చుంటే ఒక హ్యాండ్ పెట్టుకుని లేచేదాన్ని, కూర్చుంటే లెగలేకపోయేదాన్ని మేడం. ఫుడ్ కూడా ఏం తింటున్నానో ఏంటో అర్థమయ్యేది కాదు మేడం. మీరు నాకు ఇలాగే హీరింగ్స్ వీటితో ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నాను మేడం. ఈ వాకింగ్ చేస్తేనే, వాకింగ్ మానుకుందంటే వాకింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్, మన ఏజ్ ని బట్టి ఎంతసేపు చేయాలి, దాని వల్ల ఏమవుతుంది, పనే వాకింగ్ ఆ రెండు కలపకూడదు.
ఏముంటది మేడం, నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా వంట చేస్తాను, గిన్నెలతో ఉంటాను, సో నేను ఇంకా వాకింగ్ చేయక్కర్లేదు అన్న ఫీలింగ్ లో ఉంటది కదా మేడం. కానీ అదంతా రాంగ్ అని నాకు అర్థమైంది మేడం. ఇప్పుడు ఎవ్రీడే వాకింగ్ చేస్తున్నాను మేడం. బిఫోర్ ఏంటంటే నా బాడీ నాకు బరువుగా ఉండేది మేడం. ఫస్ట్ నా బాడీ నాకు నచ్చేది కాదు మేడం, హానెస్ట్ గా. ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది మేడం. వాకింగ్ చేయడం వల్ల కొంచెం లైట్ ఫీల్ అయ్యాను మేడం. మోకాలు నొప్పులు, అరికాలు నొప్పులు తగ్గాయి మేడం. అండ్ హీరింగ్ సెక్షన్స్ లో నాకు ఏమేమి తగ్గాయంటే అరికాలు నొప్పులు, ఇక్కడ పక్కన నరం మేడం, హెడేక్, ఐస్ పెయిన్స్, అలా చాలా చాలా రికవరీ అయ్యాను మేడం. చాలా చాలా రికవరీ అయ్యాను మేడం. ఎస్ మేడం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూసారు కదా, సో కన్యాకుమారి గారు హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా, మనీ పరంగా అన్నిట్లో ముందుకెళ్తున్నారు. ఓకేనా? ఒకవేళ మీరు కూడా అలాగా హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీలో ఇంకా ముందుకెళ్ళాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే కనెక్ట్ విత్ మీ, లావణ్య ఈదర, సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కన్యాకుమారి గారు ఫర్ టెస్టిమోనియల్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.